రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపిన గంజాయి చాక్లెట్ల వ్యవహారం నిజమేనన్నారు ఎస్ఐ నరసింహారావు. కొత్తూరులోని కిరాణా షాపుల్లో డబ్బాలలో ఎస్ఓటీ దాడులు నిర్వహించారు పోలీసులు. చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు, గోల్డ్ రంగులో గల సుమారు 8 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనపరుచుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. పిల్లల ప్రవర్తనలో కొంత మార్పు కనిపిస్తుంది. ఎందుకు అట్లా అనిపిస్తుంది నేను అబ్జర్వ్ చేస్తే ఒక అనుమానంతో నేను గ్రామం ప్రజాప్రతినిధుల ముందర నేను ఈ సమాచారాన్ని చెప్పడం జరిగింది. అది వాస్తవం కాదా అని దీన్ని మనం తెలుసుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనం కనుక్కోవాలి. ఇది పాఠశాల కంపౌండ్ చుట్టూ అన్ని పాన్ షాపులు డబ్బాలు ఉన్నాయి. అందుటి ద్వారానే కొంతమంది యువకులు తీసుకొని ఆ గంజాయి డ్రగ్స్ తీసుకొని మా పాఠశాలలో అంతా కంపులు చెప్తా ఉన్నారు. మరి దీన్ని అరికడతారా ఏందా అని ప్రజాప్రతినిధిగా నీ బాధ్యత అని చెప్పి నేను చైర్పర్సన్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు స్పందించి ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో మన ఎస్ఓటి టీమ్ అండ్ కొత్తూరు పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఈ చాక్లెట్స్ స్కూల్ పిల్లలకి అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ పొందుతున్నారు కొన్ని షాప్స్ నుంచి. తర్వాత అవి తిన్న తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ కొద్దిగా వింతగా ఉంటుందని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో సైబరాబాద్ ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ అండ్ ఈ కొత్తూరు లోకల్ పోలీస్ జాయింట్ గా రైడ్ చేసి ఒక 3 షాప్స్ నుంచి మనకు దాదాపు 8 కిలోస్ వర్త్ చాక్లెట్స్, అంటే మనకి ఒక్కొక్క ప్యాకెట్ లో ఒక 25 to 30 చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్లాంటివి మనకు 42 ప్యాకెట్స్ చాక్లెట్స్ దొరుకుతుంది. దీంతో ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకి ధీరేంద్ర బెహ్రా, ఇతను వచ్చేసి జస్పూర్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి, అండ్ సోమనాథ్ బెహ్రా ఇతను భద్రక్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి, అండ్ సూర్యమణి సాహు ఇతను కూడా భద్రక్ డిస్ట్రిక్ట్.